అందరికీ యూజ్ అయ్యే మంచి చిట్కా అండి ఇది. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు, ఇంకా ఏదైనా ఫంక్షన్స్ లాంటివి జరిగినప్పుడు, జ్యూస్ గ్లాసెస్‌లు, వాటర్ గ్లాసులు ఏదైనా కూడా ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని తీసుకెళ్ళి సింక్ దగ్గర పెట్టేస్తాము. పని తొందరగా అవ్వాలి, క్లీన్ చేయాలి అన్న తొందరలో. అప్పుడైతే ఒక దాంట్లో ఒకటి పెట్టడం వల్ల గాలనేది చేరకపోయి అవి రావండి. ఒక్కొక్కసారి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సెపరేట్‌గా రావన్నమాట కడిగేటప్పుడు. అలాంటప్పుడు వేడినీళ్ళు తీసుకొని, ఒక గిన్నెలో వేడినీళ్ళు తీసుకొని, ఈ గ్లాసెస్‌ని చిన్నగా అలా కదుపుతూ ఉన్నామంటే వేడి నీళ్ళు అనేటివి లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. అప్పుడు అందులో గాలి ఏదైనా పట్టేసుంటే కానీ గాలి వచ్చేసి మనకి గ్లాసులు ఈజీగా వచ్చేస్తాయండి. గ్లాసులే కాదు, క్యారీ గిన్నెలు లాంటివి కూడా ఒకే సైజులో ఉన్నవి ఇలా అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు. అందరూ ఈ ఇబ్బంది అనేది పడుతూ ఉంటారండి. ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఈజీగా వచ్చేస్తాయి. ఈ టిప్ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మంచి టిప్ అండి, అందరికీ యూజ్ అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ యూజ్ అయ్యే ఒక టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. మనం ఇంట్లో అయితే ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ కానీ, మెటల్ ఐటమ్స్ కానీ ఇలా షోకేస్లో పెట్టుకోవటానికి అట్లా ఏమైనా తీసుకుంటాం కదండి, విగ్రహాలు లాంటివి. వాటిని క్లీన్ చేసుకోవటం ఎలా చూడండి. ఇలాంటి బ్రషెస్ అయితే మనం ఇంట్లో పెయింటింగ్ వేసినప్పుడు అలా కొంటాం కదండి. వాళ్ళు ఒకసారి పూసాక పెయింటింగ్ అయ్యాక రెండోసారి మళ్ళీ దేనికైనా వేయాలన్నప్పుడు ఈ బ్రషెస్ పనికిరావు అని చెప్పి మళ్ళీ కొత్తవి కొంటారు. అలా పనికిరాని బ్రషెస్తో నేను వెంటనే వాళ్ళు వద్దనంగానే నీట్గా క్లీన్ చేసి ఎత్తిపెట్టేసుకుంటానండి. ఇల్లు ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు ఇలాంటి వాటికైతే బాగా యూజ్ అవుతుంది. సన్న డిజైన్స్లో కూడా బ్రష్తో నీట్గా క్లీన్ చేయొచ్చండి. ఇది చూడండి, కృష్ణుడు రాధాకృష్ణుడు విగ్రహం అండి ఇది. కల్పవృక్షం కింద రాధాకృష్ణుడు కూర్చొని ఉన్నారు. వృక్షం పైన వచ్చి 2 నెమలీలు అయితే ఉన్నాయి. నాకు ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. ఎంత బాగా క్లీన్ చేసుకోవచ్చు అంటే సన్నపాటి డిజైన్లో కూడా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి, షైనింగ్ అనేది ఎంత బాగా వచ్చింది. ఇంట్లో కొంచెం వర్క్ ఉండటం వల్ల 1 మంత్గా నేను పట్టించుకోలేదు, బాగా దుమ్ము పట్టేసింది. ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా. బాగా షైనింగ్ వచ్చింది కదండి. ఇది చూడండి, వినాయకుడు దుమ్ము పట్టేసి ఉండేది కదండి. ఈ విధంగా బాగా నీట్గా తుడిచేసుకున్నామంటే సన్నపాటి డిజైన్లో కూడా బ్రష్ బాగా వెళ్తుంది, నీట్గా క్లీన్ అయిపోతుంది, షైనింగ్ అనేది బాగా వస్తుందండి. ఈ విగ్రహాలన్నీ కూడా నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళుంటే అక్కడ నాకు నచ్చి తీసుకున్నాను. షోకేస్లో పెట్టుకోవటానికి చాలా బాగుంటాయండి. ఇది చూడండి, సెంటర్లో గ్లాస్ ఐటమ్ వచ్చింది, చుట్టూ కృష్ణుడు వచ్చాడండి. అటు ఇటు కృష్ణుడు ఉంటారు చిన్నపిల్లలుగా. ఇందులో వాటర్ వేసుకొని పువ్వులు పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. గ్లాస్ కూడా డిజైన్ వచ్చిందండి, చాలా బాగుంది కదా, చూసారా, నీట్గా ఉంది కదండి. మీరు ఇలా ట్రై చేసుకోండి, బ్రష్లు పడేయకుండా. ఇలాంటి విగ్రహాలే కాదండి, ఇంట్లో ఇంకా గ్రిల్స్, కిటికీలు, కమ్మీలు ఉంటాయి కదండి, అవి కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి బ్రష్లతో. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే డోర్స్కి అంతా కూడా డిజైన్స్ పెట్టించుకుంటున్నాం కదండి, ఆ డిజైన్స్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ సిల్కీగా రావాలంటే చిన్న టిప్ అయితే పాటిద్దామండి, అది మీతో షేర్ చేసుకుందామని అయితే మీ ముందుకు వచ్చేసాను. సింపుల్ అండి. ఇదిగోండి, ఒక పిడికెడు బియ్యం తీసుకోవాలి, అలాగే ఒక 1 స్పూన్ వరకు మెంతులు తీసుకొని 2 కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇలా నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని. ఇది వచ్చేసారా, నైట్ అంతా నానిందనమాట. మెత్తగా అయితే నానిపోయాయి కదండి 2 కూడా. ఇప్పుడు వీటిని ఒక వడగట్టే తీసుకొని, టీ వడగట్టేటివి ఉంటాయి కదండి, దాంతో వడగట్టేసుకున్నామంటే వాటర్ అంతా సైడ్కి వచ్చేస్తుంది కదా. ఇందులోనే మీరు ఏ షాంపూ అయితే వాడతారో, కుంకుడికాయ కానీ షాంపూ కానీ ఏదైనా అండి, మీరు ఏదైతే తలకి వాడతారో అది తీసుకొచ్చి ఇందులోకి వేసుకొని బాగా గిలకరించేసుకోవాలి ఇలా అన్నమాట. బాగా గిలకరించేసుకున్నాక ఇప్పుడు దీంతో హెడ్ బాత్ చేసుకున్నామంటే హెయిర్ అయితే సిల్కీగా వస్తుందండి. ఇలా వీక్లీ ఒక 2-3 టైమ్స్ ఇలా చేసుకున్నామంటే హెయిర్ చాలా సిల్కీగా, సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ అయితే సిల్కీగా ఉంటుందండి, అసలు చిక్ అనేదే ఉండదు, చాలా బాగుంటుంది. అందరికీ యూజ్ అయ్యే మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చేసానండి. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సరుకులకు వెళ్ళినప్పుడు ఇలాంటి కవర్స్లో అయితే వాళ్ళు ముడి పెట్టి ఇస్తారు కదండి, ఆ ముడి మనం తీయటానికి చాలా కష్టపడిపోతూ ఉంటాము. ఒక్కోసారి దాన్ని కట్ చేయడం కానీ ఇలాంటి కవర్ చింపేయడం కానీ జరుగుతుంది. అలా లేకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఒక పక్కన పట్టుకొని నెమ్మదిగా ఇలా వడదిప్పినట్లు తిప్పేసుకున్నామంటే కానీ వాళ్ళు పెట్టిన ముడిలోనే మనం చిన్నగా అలా అంటూ తిప్పుతూ అలా అన్నామంటే
ముడి అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇదిగో చూడండి నేను ఎలా చేస్తున్నానో, అలా అయితే నెమ్మదిగా తిప్పుతూ తీసుకున్నామంటే ముడి చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అందరికీ యూజ్ఫుల్ టిప్ అనమాట ఇది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ కవర్ మనకి వేస్ట్ కాకుండా మళ్ళీ ఇంకొక దానికి దేనికైనా కూడా పనికొస్తుంది కదా. మళ్ళీ కూరగాయలు ఏమైనా వేసి పెట్టుకోవటానికి ఇంక దేనికైనా కూడా యూజ్ అవుతుంది. టిప్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అందరికీ యూజ్ అయ్యే మంచి టిప్ అండి. మనం ఎక్కడైనా బయట ట్రావెల్ చేసేటప్పుడు అంటే లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలన్నా, అలాగే కిడ్డీ పార్టీస్కి వెళ్ళాలన్నప్పుడు, ఇంకా పిక్నిక్స్కి ఫ్యామిలీతో అంతా కలిపి పిక్నిక్లా వెళ్ళినప్పుడు మనం ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకెళ్తూ ఉంటాం కదండి. ఇలాంటి లిక్విడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, రసం కానీ మజ్జిగ కానీ ఇలాంటివి, అవి తొలగకుండా నీట్గా ఉండాలంటే మనం ఎలా తీసుకెళ్తామో అలాగే ఉండాలంటే సైడ్లో అంతా కారకుండా ఇలా అయితే కవర్ వేసి తర్వాత ప్లేట్ పెట్టుకున్నామంటే కానీ మనకి ఆ బాక్స్ అనేది బోల్తా పడిపోయినా కూడా అవి చిందవండి. ఇదిగో చూడండి నేనైతే ఇప్పుడు రివర్స్లో పెట్టి మరి మీకు చూపించాను కదా, ఎక్కడ కానీ సైడ్లో రాలేదు చూసారా. నీట్గా ఉంటుందండి, అందరికీ మంచిగా యూజ్ అవుతుంది. ఎక్కడైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా కవర్ వేసి తర్వాత మూత పెట్టినట్లయితే ఏం కానీ చిందిపోకుండా నీట్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. అందరికీ మంచిగా యూజ్ అయ్యే టిప్ అండి ఇది. బిర్యానీ పొడి పొడిగా రాకుండా ముద్దగా అవుతుందా? అయితే ఈ టిప్ ఫాలో అయిపోండి. బిర్యానీ మనం చేసేటప్పుడు ఇలా ఒకసారి ఉడుకుతూ ఉన్నప్పుడు 1-2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అసలు కలుపుతున్నామా లేదా అన్నంత స్మూత్గా అయితే రైస్ అంతా కూడా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా అలా కలుపుకున్నాక ప్లేట్ పెట్టి సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచి స్టవ్ కట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా పెట్టేసుకున్నామంటే మొత్తం కుదురుకుంటుంది రైస్ అనేది. ఇప్పుడు చూడండి నేను కలుపుతున్నాను కదా, ఒకసారి మొత్తం కూడా కలిపామంటే మసాలా అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత చూడండి ప్లేట్లో పెట్టేసుకొని తినేటప్పుడు ఎంత పొడి పొడిగా వస్తుందో రైస్ అయితే చాలా బాగుంటుంది బిర్యానీ అయితే. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అందరికీ యూజ్ అయ్యే మంచి చిట్కా అండి ఇది. మనం దొండకాయలు కట్ చేసినప్పుడు చేతులు నల్లగా అయిపోవడము, ఇంకా బంక కట్టినట్లు అట్లా పగిలిపోయినట్లు దెబ్బలు దెబ్బలుగా అట్లా అయిపోయి ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే కానీ మనం కట్ చేసే ముందరే కొద్దిగా ఆయిల్ ఒక 2-3 డ్రాప్స్ అట్లా చేతులకు వేసుకొని 2 చేతులకి నీట్గా అప్లై చేసుకొని తర్వాత కానీ కట్ చేసుకున్నామంటే ఎన్ని కాయలు కట్ చేసినా కూడా చేతులకి ఆ బంక అవ్వడం కానీ పగిలిపోయినట్లు నల్లగా అవ్వడం అంతా ఏముండదండి. ఇక్కడ చూడండి నేను కేజీ కాయల వరకు అయితే కట్ చేశాను. నా చేతులు చూడండి ఎంత బాగున్నాయో. అసలు నల్లగా అవ్వడం అంటూ ఏముండదు, అలాగే పగలడం లాంటివి ఎంత ఏముండదండి. మంచి చిట్కా అనమాట ఇది. అందరికీ యూజ్ అవుతుంది. చిట్కా నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. సూపర్ చిట్కా అండి, అందరికీ యూజ్ అవుతుంది. ముందుగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఇదిగో చూడండి మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇలా నిమ్మకాయలు దండిగా తెచ్చేసుకుంటూ ఉంటాం కదండి, తక్కువ రేటు ఉన్నప్పుడు. అందులో ఈ చలికాలంలో అయితే రేటు తక్కువ ఉంటాయి కదా, ఎక్కువ మోతాదులో అయితే ఇలా తెచ్చేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు నీట్గా కడిగేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని చెమ్మంతా పోయేట్టుగా నీట్గా తుడుచుకొని ఇలా ఆయిల్ కవర్స్ వస్తాయి కదండి, మనం ఆయిల్ క్యాన్లో వేసుకున్నాక కవర్ అయితే ఖాళీ అవుతుంది కదా, ఆ కవర్ పడేయకుండా అందులో ఎంతో కొంత ఆయిల్ చెమ్మ అనేది అలా ఉంటుందన్నమాట. ఆయిల్ అనేది నిమ్మకాయలన్నీ కూడా 1-2గా లోపల వేసుకొని అందులో బాగా అలా ప్రెస్ చేసినట్లు అన్నామంటే ఆయిల్ అంతా బాగా పడుతుందన్నమాట. అదేవిధంగా ఉన్న నిమ్మకాయలన్నీ ఇలా వేసుకొని ఈ మాదిరిగా అలా రుద్దేసుకున్నామంటే మొత్తం కూడా ఆయిల్ అనేది అంటుకుంటుంది. అప్పుడైతే మనకి ఒక 2 నెలలైనా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట నిమ్మకాయలు. తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే ఒక 2-3 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మంచి చిట్కా అండి, అందరికీ యూజ్ అయ్యే మంచి టిప్ అండి ఇది. చలికాలంలో రైస్కి మనం వంట చేసి అలా పెట్టేస్తూ ఉంటాము. అలాంటప్పుడు కాసేపు తర్వాత వేడి చల్లారాక చీమలన్నీ కూడా వచ్చి చేరిపోతాయి అన్నమాట రైస్లో. ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది కొంతమంది దగ్గర, మాకైతే అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం చాక్ పీస్ గీయడము, ఇంకా గమేషన్ పౌడర్ అలాంటివి అయితే మనం రైస్లో తినే దాంట్లో చల్లలేము కదండి. అలాంటప్పుడు ఇలా ఒక బాండిల్ కానీ పెద్ద ప్లేట్ కానీ తీసుకొని అందులో కొంచెం చల్లనీళ్ళు పోసుకొని మనం దేంట్లో అయితే వంట చేసి ఉంటామో అదే రైస్ పెట్టుంటామో ఆ గిన్నెని తీసుకొచ్చి ఇలా నీళ్ళలో పెట్టేసుకొని మళ్ళీ ప్లేట్ పెట్టేసుకున్నామంటే చీమలు ఎలా వెళ్ళిపోతాయండి, అసలు ఏమి ఉండవు. ఇదిగో చూసారా అండి, 20 మినిట్స్ అయితే పెట్టానండి నేను ఇక్కడ, ఒక్క చీమ కూడా లేదు. చూడండి నీట్గా అయితే ఉంది. ఎలా అన్నం అయితే ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుందన్నమాట. చుట్టూ ఎక్కడ కానీ ఒక్క చీమ కూడా లేదు. చూడండి ఇది అందరికీ యూజ్ అవుతుందండి. టిప్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి.
ఒక వీడియోలో చూసి నేను కూడా చేద్దాము. మళ్ళీ మనవి కూడా గ్యాస్ బర్నర్ నల్లగా అయిపోయాయి కదా! మళ్ళీ కొత్తవిగా వచ్చేస్తాయి అంటున్నారని ఇలా చేశానండి. కానీ అసలైతే 2 అవర్స్ నానబెట్టమని చెప్పారు కానీ ఇలా ఇడ్లీ సోడా కొంచెం, ఈనో ఒకటి, కొద్దిగా సాల్టు అలా వేసి ఒక 2 అవర్స్ నానబెట్టాలి. వేడి నీళ్ళు పోయాలి అని చెప్పారు వీడియోలో అయితే. అదే విధంగా చేసి 2 అవర్స్ అయితే నానబెట్టేసానండి. తర్వాత చూస్తే అసలు ఎలా ఉన్న మురికి అలానే ఉంది చూడండి. వేసినప్పుడు ఎలా ఉన్నిందో అలాగే ఉందనమాట. ఏమాత్రం అనుకోలేదు అసలు కొంచెం కూడా. తర్వాత నాకు అనిపించింది ఇదంతా వేస్టు, ఊరికే టైం వేస్ట్ అనిపించి నేను ఎప్పట్లా ఇలా విమ్ జెల్లు, పీతాంబరి పౌడరు, లెమను, ఇంకా కుదిరితే కానీ చింతపండు ఇలా వేసి రుద్దుకుంటూ ఉంటాను. అదే విధంగా చేసుకునండి ఈ మాత్రం వస్తుందనమాట. చూడండి, పీతాంబరి కొంచెం ఎక్కువ వేసామంటే కొంచెం కలర్ అయితే వస్తుంది. నేనైతే నా అలాగే చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే చేసుకుంటాను. అందుకే మన పని మనమే చేసుకోవాలి.